అల్లు శ్రీనివాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే హైదరాబాద్ నగరానికి సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు డాల్బీ సంస్థకు సంబంధించిన మాథూర్ గారు, యువ మిత్రులు అల్లు అర్జున్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అల్లు రామలింగయ్య గారి వారసత్వాన్ని కొనసాగించే విధంగా వారి జ్ఞాపకాలను ఎప్పుడూ తెలుగు ప్రజలకు, సినిమా అభిమానులకు గుర్తుండే విధంగా అల్లు అరవింద్ గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తున్నాను. ప్రాథమికంగా నేను సినిమా అభిమాని. సినిమా పరిణామ క్రమం బ్లాక్ అండ్ వైట్, టెక్నో కలర్స్, ఈస్ట్మన్ కలర్, 70mm, డాల్బీ, విఎఫ్ఎక్స్ ఇట్లా సాంకేతికంగా చాలా వేగంగా మన దేశము సినిమాలో అభివృద్ధిని సాధిస్తున్నది. యాదృచ్ఛికంగా ఈరోజు ఉదయమే నెట్ఫ్లిక్స్ జిసిసి సెంటర్ని కూడా ఈరోజు నేను ప్రారంభించడం జరిగింది. అక్కడ కూడా నేను ఈ అంశాలను ప్రస్తావించిన. ఒక బాహుబలి, ఒక కల్కి, ఒక అరుంధతి డిజిటల్లీ సౌండ్ అంటే ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సాంకేతిక నైపుణ్యంతో సినిమా తీసినా దాన్ని ప్రదర్శించడానికి థియేటర్లు లేకపోతే ఆ సాంకేతిక నైపుణ్యం అనేది మనకు నిరుపయోగం అవుతుంది. 3D మూవీస్ అయినప్పుడు షార్క్ ఇట్లాంటి మూవీస్ వస్తే చాలా వింతగా ఆ కాలంలో చూసేవాళ్ళం. ఇంత పెద్ద థియేటర్ ఈ మధ్యకాలంలో నేను చూడలే. ఒకప్పుడు మా యంగర్ డేస్, కాలేజ్ డేస్ వి యూస్ టు గో దేవి, ఆ తర్వాత వచ్చిన మహేశ్వరి, పరమేశ్వరి ఇట్లాంటి థియేటర్లు, పెద్ద స్క్రీన్లు, చాలామంది ఆడియన్స్తో చూడడానికి అవకాశం ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ చిన్న థియేటర్లు, మల్టీప్లెక్స్ రావడము, 60 మంది, 100 మందితో, 200 మందితో సినిమా చూడడము, ఆ ఫీల్ అనేది మిస్ అయిపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఈ డాల్బీ థియేటర్ ఐ థింక్ మరి 500 సిట్టింగ్ కెపాసిటీ, 700 సిట్టింగ్ కెపాసిటీ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇది ఇంతమందిలో కూర్చొని సినిమా చూస్తే ఆనందమే వేరు. ఎందుకంటే ఆడియన్స్ యొక్క రియాక్షన్ అనేది వీ కెన్ ఫీల్ డైరెక్ట్లీ. ఇట్లాంటి థియేటర్ టెక్నికలీ సౌండ్ ఇంత ఒక మంచి థియేటర్ని ఇక్కడ వీరు చేయడం, దీని వెనకాల చెన్నై నుంచి ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కి తరలించినప్పుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రామనాయుడు గారు, అదేవిధంగా సినిమాలో అడ్వెంచర్స్ చేయాలి అని అంటే ఆ రోజుల్లో పద్మాలయ స్టూడియోస్ నటశేఖర కృష్ణ గారు సినిమా అడ్వెంచర్స్, ఫస్ట్ కలర్ మూవీ తీయాలన్నా, 70mm మూవీ తీయాలన్నా రకరకాల ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ విత్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆ రోజు కృష్ణ గారు చేసేవాళ్ళు. కృష్ణ గారు ఒక సంవత్సరంలో 15-16 సినిమాలు హీరోగా నటించి రిలీజ్ అయిన రోజుల నుంచి ఇప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక సినిమా తీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిని కాబట్టి అన్ని వివరాలు నాకు తెలుసు. మేము అన్ని లెక్కలు పెట్టి వాదించేవాళ్ళం. నేను వనపర్తిలో చదువుకునేటప్పుడు సినిమాలు అక్కడ రిలీజ్ అయ్యేటివి కాదు. అయితే హైదరాబాదు లేకపోతే కర్నూలు ఇట్లా కొన్ని ప్రాంతాల్లోనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు చూడాలంటే వనపర్తి నుంచి కర్నూలు 100 కిలోమీటర్స్ లారీలో ప్రయాణం చేసి సినిమా చూసి వచ్చేవాడిని నేను. అంటే అప్పుడు బస్సులు ఫ్రీక్వెంట్గా ఉండేది కాదు. సినిమా టైంకి వెళ్ళి మళ్ళీ సినిమా చూసి మళ్ళీ వెనక్కి రావాలి అంటే లారీలు, హైవేస్లో ఎక్కువ లారీలు పోతూ ఉంటాయి కాబట్టి లారీ ఎక్కిపోయి మేము ఫ్రెండ్స్ కాలేజీలో ఉన్నప్పుడు సినిమా చూసి మళ్ళీ సెకండ్ షో సినిమా చూసి వెనక్కి వచ్చేవాళ్ళం. సో సినిమా అనేది మధ్యతరగతి వాళ్ళ మీద అత్యంత ప్రభావితం చూపిస్తుంది, మన లైఫ్ని ఇన్స్పైర్ చేస్తుంది.
మన లైఫ్లో కొన్ని డెసిషన్ తీసుకోవడానికి కూడా సినిమా ఇండస్ట్రీ, సినిమా కథనాలు, సినిమా ప్రభావితం చేస్తుంది. సినిమా అనేది ఒక కమర్షియల్ ఎలిమెంటే కాదు, సినిమా అనేది ఒక సోషల్ యాంగిల్లో అత్యంత ప్రభావితం చూపించగలిగిన ఇండస్ట్రీ. సినిమాను క్యాజువల్గా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ లైఫ్స్. వీ హ్యావ్ టు రికగ్నైజ్ సినిమా యాజ్ ఎ ఇండస్ట్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మాతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా ఒక గొప్ప పరిశ్రమగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో దీన్ని ఒక భాగస్వామ్యం చేయాలనేది మా ఆలోచన.